హలో వ్యూయర్స్, ఈరోజు టేస్టీ అండ్ హెల్తీ రెసిపీ మల్టీగ్రెయిన్ వడ ఎలా చేయాలో చూద్దాం. ఇది వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళకి, థైరాయిడ్, పీసీఓఎస్, డయాబెటీస్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి ది బెస్ట్ రెసిపీ. ఒక బౌల్లో అరకప్పు రాజ్మా, అరకప్పు ఉలవలు, అరకప్పు ఎర్రబొబ్బెర్లు, అరకప్పు తెల్ల బొబ్బెర్లు, వీటిని అలసందలను కూడా అంటారు, అరకప్పు ఎర్ర కందిపప్పు, అరకప్పు శనగలు, 1/4 కప్పు మినుములు, అరకప్పు పెసరపప్పు, 1/2 కప్పు బ్రౌన్ రైస్ వేసి 2 సార్లు వాష్ చేసుకుని వాటర్ పోసి అందులో 8 ఎండుమిర్చి, 1 టేబుల్ స్పూన్ మిరియాలు వేసి ఓవర్ నైట్ నానబెట్టుకోవాలి. నానిన పప్పులతో పాటు 2 టేబుల్ స్పూన్ల అల్లం ముక్కలు వేసి మిక్సీ జార్లో మరీ మెత్తగా కాకుండా కాస్త కోర్స్గా ఉండేలా గ్రైండ్ చేసుకోవాలి. ఈ పిండిలో 2 కప్పుల చిన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు, కొత్తిమీర, 1.5 టేబుల్ స్పూన్ జీలకర్ర, రుచికి సరిపడా సాల్ట్ వేసుకుని కలుపుకోవాలి. తర్వాత ప్యాన్లో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని కాగాక స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా వడలు ఒత్తుకొని ఆయిల్లో వేసుకోవాలి. వడలు ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేంత వరకు వేయించుకోవాలి. సేమ్ ప్రాసెస్ పిండి మొత్తాన్ని చేసుకోవాలి. ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేయండి. వడలు ఆయిల్ అస్సలు పీల్చవు, చాలా హెల్దీ కూడా. కాస్త కోర్స్గా గ్రైండ్ చేసుకున్నాం కాబట్టి తింటుంటే పంటికి పప్పులు తగిలి క్రంచీగా, టేస్టీగా చాలా చాలా బాగుంటాయి. రెసిపీ ట్రై చేసి ఎలా ఉందో కామెంట్స్లో చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియచేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.